రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ సినిమా 16 ఏళ్ళు అయిన సందర్భంగా మొన్న ఏప్రిల్ 23న రిలీజ్ అయింది థియేటర్స్లో. మొదటి రోజు 6 కోట్ల గ్రాస్తో ఎక్సలెంట్ కలెక్షన్ స్టార్తో అంటే రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 4లో ఉన్న సినిమా. రెండవ రోజు శుక్రవారం మరో కోటి గ్రాస్ యాడ్ అయింది. మూడవ రోజు శనివారం మరో కోటి, నిన్న ఆదివారం మరో కోటి, అలా టోటల్గా 4 రోజుల్లో 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 3లో ఉంది. టాప్ 1లో అంటే బాహుబలి తీసేస్తే టాప్ 1 అది 50 కోట్లు టోటల్ రన్లో. ఆ తర్వాత ఖలేజా 11 కోట్లు, మురారి 9 కోట్ల చిల్లర, ఇప్పుడు 9 కోట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది మన డార్లింగ్. ఇంకా రన్ ఉండొచ్చేమో సోమవారం, మరి ఉంటుందో లేదో తెలీదు. ఉంటే మరి మురారిని కూడా క్రాస్ చేసి సెకండ్ ప్లేస్ తీసుకోవచ్చు. ఏరియా వైజ్ చూసుకుంటే మేజర్ కలెక్షన్స్ మనకు తెలంగాణ మేజర్గా హైదరాబాద్ నుంచే వచ్చాయి. 4.5 కోట్లు, 50% అక్కడి నుంచి వచ్చాయి. రాయలసీమ నుంచి కేవలం 50 లక్షలే వచ్చాయి. మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు వచ్చాయి. టోటల్గా మనకు 7 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఈ సినిమాకు రిలీజ్లో. ఏ కొత్త సినిమా కూడా లేవు ఇంత కలెక్షన్స్. ఇక కర్ణాటకలో కూడా బాగా వచ్చే 1 కోటి దాకా వచ్చింది కర్ణాటకలో. ఇక ఓవర్సీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఓవర్సీస్ నుంచి కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చాయి. అలా 8.5 కోట్ల పైన వచ్చాయి 4 రోజుల్లో, 9 కోట్లకు దగ్గరగా. సో మరి ఈ సోమవారం నుంచి కూడా షోస్ ఉంటే మరి 9 కోట్లు దాటి మురారిని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. 11 కష్టమే ఖలేజాని బీట్ చేయడము. సో టాప్ 3తో కన్ఫర్మ్ ప్లేస్. టాప్ 2కి వెళ్తుందా లేదా అనేది మరి షోస్ ఉంటే ఈ రోజు నుంచి చూడాలి. అది మన ప్రభాస్ డార్లింగ్ సినిమా 16 ఏళ్ళు అయిన సందర్భంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 4 రోజుల్లో 9 కోట్ల గ్రాస్తో ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు రీజనల్ సినిమాల్లో టాప్ 3లో ఉంది. ఓకే, బాయ్.